హాయ్ అందరికీ ఎన్ఎస్ ఫామ్ స్వాగతం. చూడండి, ఈ కోడిపిల్ల రాత్రి నుంచి డల్గా ఉంది. ఇది వచ్చేసి మా బాబు చేతిలో తీసుకున్నాడండి. చేతిలో తీసుకుని కింద పడేసాడు. కింద పడేసిన తర్వాత ఇది ఇలా డల్ అయిపోయింది. చూడండి, భయం పుట్టింది అనుకుంటా. దీనికి బాగా ఎక్కడైనా దెబ్బ తగిలిందో ఏమో అర్థం కావట్లేదు నాకు. లేచిన దగ్గర నుంచి మేత అయితే తీసుకోవట్లేదు ఇది. చూడండి, అసలు కళ్ళు తెరిచి కూడా చూడలేదండి. దీనికి పొద్దున్నే నేను కొంచెం రాగి పిండి తులసి నీళ్ళు ఇచ్చాను, ఏదైనా లోపల ఏదన్నా ఉన్నా క్లియర్ అయిద్దని. చూడండి, దీంతోపాటు ఇంకొక పిల్ల కూడా ఉందండి, అది డల్గానే ఉంటుంది. దానికి ఏందో పొట్ట దగ్గర లావుగా ఉప్పిందండి, అది చూపిస్తాను అనండి మీకు ఇప్పుడు. పద్దాకులు నిద్రపోతూనే ఉందండి. ఇది ఎంతవరకు క్యూర్ అయితే తెలీదు. చూడండి, ఈ పిల్లల్లో ఇది ఇక్కడ చిన్నగా నడుచుకుంటూ వస్తుంది. చూడండి, ఈ పిల్లండి, ఇది కూడా ఎంతో డల్గా ఉందండి. ఇదిగోండి చూడండి, దీనికి ఇక్కడ పొట్ట వాసిందండి. ఇదిగోండి, ఇక్కడ ఇదంతా వాసింది, ఉబ్బి బాగా డల్గా ఉందండి. దీనికి కూడా పొద్దున్నే కొంచెం తులసి నీళ్ళు పోసాను. చూడండి, అయితే దానంత డల్గా లేదండి. ఇది ముడుచుకొని ఉంటుంది కానీ తల్లితో పాటు తిరుగుతుందండి. ఇది తల్లితో పాటు ఉరుకుతూనే ఉంది. చూడండి, చిన్న చిన్న పిల్లలు అప్పుడు కోడి పిల్లలను కాపాడటం చాలా కష్టం అండి. పెద్దయ్యన్న అయితే ఏదో ఒకటి ట్యాబ్లెట్ అలా వేయచ్చు. వీటికి ఏం చేయాల్సిందే తెలియదు, మనకి అర్థం కాదు. ఇదిగోండి, పెద్ద మనిషి ఉరుకుతుంది. చూడండి చెప్పు, దొరకవా నువ్వు? కోటింగ్ పడిద్ది నీకు. వెళ్ళు ఉరుకో.